పాడిన జయ జయ గీతములు మరణ విజయ
పరమ పవిత్ర త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రాలు. ఇక్కడ చేరిన మనమందరము క్రైస్తవ విశ్వాస సమూహంగా ఆ త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. విశ్వజనని సర్వ శరీరులకు మాత అయిన మరియ మాతకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, 23వ కీర్తన, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువలేదు, ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును, నా ఆత్మను సేదతీర్చును, తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమును నడిపించును, గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు జంకను, ఎందుకనగా ప్రభు నీవు నాకు తోడుగా ఉందువు, నీ రాజదండము నీ చేతికర నన్ను కాపాడుచుండును, నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగనము చేయదువు, నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది, నేను జీవించినంత కాలము నీ కరుణయు ఉపకారము నా వెంటవచ్చును, నేను నీ మందిరమున కలకాలము నివసించదను ప్రభు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 14-15 వచనాలలో, నేను మంచి కాపరిని, నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును. అదే యోహాను శుభవార్త ఆఖరి అధ్యాయములో 15వ వచనం నుంచి తర్వాత ప్రభువు అడుగుతూ ఉన్నాడు, సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అందుకు అవును ప్రభు అని పేతురు సమాధానమిచ్చాను. మరలా, నీవు నన్ను ప్రేమించుచున్నావని యేసు ప్రభువు చెప్పిన తర్వాత నా గొర్రెలను మేపుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకో 10 అనేటువంటిది పూర్ణం, సంపూర్ణతకు గుర్తుగా ఉంది. అందుకే మోషే ద్వారా దేవుడు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 పూర్ణం, సంపూర్ణతకు గుర్తుగా ఉంది. మొన్న 2వ తారీఖు నాడు మనకు కాపరిగా మేత్రానులుగా ఎన్నిక చేయబడి అభిషేకించబడినటువంటి మన మేత్రానుల యొక్క 10వ మేత్రానుల అభిషేక రోజు. చాలామంది ప్రార్థన చేశాం, దేవుని యొక్క కృప మన మేత్రానులకు తోడుగా ఉండాలని, తన రాజదండము చేతికరతో నడిపించాలని, ఆయన యొక్క ప్రభు యొక్క ఉపకారము కరుణ ఆయన వెంట ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేశాం. అది ప్రతి మేపరికి కూడా మనం చేయాల్సినటువంటి ప్రార్థన. కాబట్టి 10 సంవత్సరాలు ఈ మేతరాసనాన్ని ఆధ్యాత్మికంగా నాలాంటి బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి వారికి చేయూతనిచ్చి ఒకలాంటి ఉన్నతమైన గౌరవప్రదమైనటువంటి స్థితికి మన పిల్లలు రావాలని, నాకు బాగా నచ్చినటువంటి అంశం, మన ఆడపిల్లలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఒక విధంగా కంకణం కట్టుకుని ఈ ఆడపిల్లలకు భద్రత, విద్య నేర్పించాలని చాలా కృషి చేశారు. ఆ విధంగానే గ్రామాలకు వెళ్ళారు, గ్రామాలతో మమేకమయ్యారు. పూజ అయిన తర్వాత చాలామంది వచ్చి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భాలు గ్రామాలలో ఆయన పూజకు వెళ్ళినప్పుడు జరిగాయి. గురువులను ఆయన నడిపించారు, మఠవాసులకు ఆదర్శంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక మఠం నుంచి వచ్చారు కాబట్టి. అలాగే క్రైస్తవులందరికీ అగస్త్యని చెప్పినట్లుగా, నేను మీకు ఒక మేపర్ని, కానీ నేను మీతో ఒక క్రైస్తవుడను, నా విశ్వాసం కూడా పదిలపరచుకోవాలని భావించారు. కాబట్టి 10 సంవత్సరాలు ముగించుకుని ఈరోజు ఈ మహోత్సవ సందర్భంగా ఈ కృతజ్ఞతా బలిని మనందరితో కలిసి, మన కొరకు మనందరితో కలిసి ఆ దేవునికి అర్పిస్తున్నటువంటి ఆ బిషప్ గారికి నిండైన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ ఉన్నాము.
గాఢాంధకారపు లోయలో పయనించినప్పటికీ నేను భయపడను. మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, కానీ దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే ఆ చివరి వచనాలు, నేను జీవించినంతకాలము నీ కరుణయు ఉపకారము నా వెంట వస్తాయి. నా జీవిత ధ్యేయము ప్రభువు నీ మందిరములో నివసించాలని. కరుణ, ఉపకారం మేత్రాన్లకు ఆ త్రియేక దేవుడు ఇవ్వాలని, మరీ తల్లి పట్ల అపారమైనటువంటి భక్తి ఉంది కాబట్టి ఆ తల్లి యొక్క ప్రార్థనా బలం మనం చెప్తూ ఉంటాం. దేవమాత శరణగూరు జపంలో చేయి పట్టుకున్నటువంటి వారిని ఆమె ఎప్పుడు వినలేదని అని ఆమెను స్తుతిస్తాం, గౌరవిస్తూ ఉంటాం. ఆ తల్లి యొక్క ప్రార్థన బలం, ఆయనకు ముఖ్యమైనటువంటి పునీతుడు ఆ మౌంట్ ఫోర్ట్ గారి యొక్క ప్రార్థన బలం ఉండాలని మనమందరం ప్రార్థన చేద్దాం. మన మేతరాసనం కొరకు ప్రార్థన చేద్దాం. విశ్వాస కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. జన్మత ఆక్యూట్ డిసీజెస్తో పుడుతున్నటువంటి ఆ పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం. అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క స్వస్థత, రక్షణ, శాంతి ఇది అందించేటువంటి గురువుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ పూజ ద్వారా నిండైనటువంటి ఆశీర్వాదాలు, ఉత్థానమైనటువంటి క్రీస్తు మోక్షానికి వెళ్ళినప్పుడు చేతులు చాచి ఏ విధంగా ఆశీర్వదించాడో మనందరూ కూడా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా క్రీస్తు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ్య గురువులారా, మఠవాసులు, మఠవాసినీలు, ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు, మన మేత్రాసనం నుండి, ఇతర మేత్రాసనాల నుండి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 2026 గుణదల లూర్దు మాత పండగ పూజకు 102వ వార్షికోత్సవానికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ దివ్యమాత అనుగ్రహంలో పుట్టి పెరిగిన మనం కృతజ్ఞతాభావంతో ఈ 102వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి, జరుపుకుంటున్నాం. ఈ సమయంలో మీ అందరికీ ఓ ప్రశ్న: ఏం కోరుకుంటూ, ఏ అనుగ్రహాన్ని కోరుతూ ఈరోజు మీరు ఈ పుణ్యస్థలికి వచ్చారు? మరి అమ్మగారిని చూడ్డానిక? మంచిదే. కొండ దర్శించడానిక? మంచిదే. దివ్య పూజలో పాల్గొనడానిక? ఇంకా మంచిది. కానీ స్వగతంగా, పర్సనల్గా ఏం కావాలి మీకు? జీవితంలో ఏం వెతుకుతున్నావు నువ్వు? నేను నా జీవితంలో నాకేం కావాలి ఇప్పుడు, ఈ పరిస్థితుల్లో, నేనున్న పరిస్థితుల్లో, నా జీవిత పరిస్థితుల్లో నాకేం కావాలి? తల్లి, నాకేం కావాలో నీకు తెలుసు. ఆ వరాన్ని నాకు ఇవ్వమని ఈరోజు మనందరం కోరుకోవాలి. దానితో పాటు ఈ తల్లి ఈ అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుందని మీరు నమ్ముతున్నారా? అవును, నమ్మాలి. అందుకే మనందరం ఇక్కడికి వచ్చాం. సహోదరి సహోదరులారా, ఈరోజు మన ముఖ్య అతిథులుగా జక్కంపూడిలో ఉన్న సిల్వెస్ట్రిన్ బెనడిక్టిన్ సభ అధినేత అబ్బట్ రైట్ రెవరెండ్ డాక్టర్ షమీంద్ర జయవర్ధనే గారు మన మధ్యలో ఉన్నారు. వారు రోమ్ నగరం నుండి ఈ రోజుల్లో వచ్చారు. వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళు సందర్శిస్తున్నారు. వారిని సాదరంగా మన పుణ్యక్షేత్రం తరపున, మీ అందరి తరపున స్వాగతిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని స్వాగతిద్దాం. మరియమాత వారిని, వారి సభను సర్వదా కాచి కాపాడాలని
వారు కూడా నిష్కళంక మాత కాపుదలలో విస్తారంగా ఫలించి అభివృద్ధి పదంలో ఎదగాలని మనం ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నా, ఏదైనా తలంపు చేతను వాక్కు చేత అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరులారా, నిన్ను నా కొరకు మనపైన సర్వేశ్వరుని ప్రార్థించాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవనకు చేర్చుదురుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కళంక మరియమాతను లూర్దుమాతగా స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వరకు ఆ కాలములో దేవుడు గాబ్రియేలు దూతను గలీలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మా భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను
ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, భారతదేశానికి, భారతదేశ ప్రగతికి క్రీస్తు కావాలి. ఆయన బోధలు మన ప్రజల్ని కూడా కుదిపివేసి వాళ్ళ అంతరాత్మలను ప్రశ్నించాలి. అందరికీ ప్రేమతత్వాన్ని, మన్నింపును, సమానత్వాన్ని నేర్పడానికి మనకు క్రీస్తు కావాలి. భారతదేశానికి క్రీస్తు కావాలి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానంలో నిలుస్తుంది. అయినా అసలు వాస్తవాలు మనకు తెలుసు. అసమానతలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు మనందరినీ ఎదగనీయడం లేదు. అందరినీ ఆకట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని స్థాపించగల శక్తి క్రీస్తుకు మాత్రమే ఉంది. చాలామంది ఈ విషయంలో నాతో ఏకీభవించకపోయినా నా మటుకు నేను ఈ సత్యాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. భారతదేశానికి, భారతదేశ ప్రగతికి క్రీస్తు కావాలి. ప్రతి రాష్ట్రంలో ఒక క్రొత్త మదర్ తెరేసా కావాలి. అలాగే ప్రతి రాష్ట్రంలో ఒక క్రొత్త జోసెఫ్ బ్రదర్ తంబి కావాలి. అప్పుడే భారతదేశంలో అసమానతలు నశిస్తాయి. మత్తయి సువార్తలో తాను శిష్యులందరకు అంతిమ సందేశాన్ని ఇచ్చినప్పుడు ప్రభువు చెప్పారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి,
అందరికీ త్రియేక దేవుని నామమున జ్ఞానస్నానం ఇవ్వండి, అందరినీ నా శిష్యులుగా తీర్చిదిద్దామని ప్రభువు ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28వ వచనం. అపోస్తలుల చర్యలలో అపోస్తలులందరూ, వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఎడతెగక ప్రార్థించుచుండిరి అని అపోస్తలుల చర్యలలో లూకా సువార్తాకారుడు 1వ అధ్యాయం 13-14 వచనాలలో మనకు చెప్పాడు. పెంతెకోస్తు దినమున వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించెను. ఈ విధముగా వారు అనేక ప్రదేశాలలో, అనేక దేశాలలో సువార్తను ప్రకటించి ఎంతోమందిని క్రీస్తు అనుయాయులుగా చేశారు. పవిత్రాత్మ దేవుడు వారికి అనుగ్రహించిన శక్తి వలన ప్రగాఢమైన విశ్వాసంతో ఈ అపోస్తలులు సాక్ష్యమిచ్చారు. ఈ అసలు యెరూషలేములో విచారణ సభ సమక్షంలో అందరూ ఉలిక్కిపడేటట్లు పేతురు ఒక గంభీరమైన వాక్యాన్ని చెప్పాడు. ఏమిటది? ఆయన నామమునందు తప్ప వేరొకని వలన మనకు రక్షణము లేదు అని చెప్పాడు. ఆయన నామమున తప్ప వేరొకని వలన మనకు రక్షణము లేదు అని చెప్పాడు. అపోస్తలులందరూ తమదైన శైలిలో, తమకు సాధ్యమైన పరిధిలో వెళ్ళి సువార్తను బోధించారు. ఒక్క యోహాను తప్ప అందరూ హతసాక్షులుగా మరణించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో హతసాక్షులుగా మరణించారు. అయితే ఆ రోజు మేడగదిలో మరియమాత కూడా ఉంది కదా, తానేమి చేసింది? మరి యేసు తల్లి అయిన మరియ సంగతి ఏమిటి? అసలు ముందుగా మనం ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. నజరేతు మరియపై పవిత్రాత్మదేవుడు 2 సార్లు ఆమెను తన శక్తితో ప్రభావితం చేశాడు. మొదటిది, దేవదూత గాబ్రియేలు ఆమెకు దర్శనమిచ్చినప్పుడు పవిత్రాత్మ దేవుని ఆవరింపు వలన ఆమె గర్భం దాల్చింది. ఆ విధంగా మనకి క్రీస్తును ప్రసాదించింది. మళ్ళీ ఆమె యేసు శిష్యులతో కలిసి మేడగదిలో ఉన్నప్పుడు మళ్ళీ పవిత్రాత్మ అనుగ్రహాన్ని పొంది శిష్యుల్లాగా తాను క్రీస్తును ప్రకటించింది. తన కుమారుని తానే ప్రకటించింది. తన కుమారుడు తన దేవుడు కాబట్టి ఆయన్ను తానే ప్రకటించింది. అలా ప్రకటించడం ఆరంభించింది. ఈ ప్రకటన అనేది మరియమాత జీవితంలో ఎలా జరుగుతుంది? ఈ రోజుకు కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? పారలౌకికంగా జరుగుతుంది. పారలౌకికంగా, మిస్టికల్లీ పారలౌకికంగా జరుగుతుంది. మరియా ఈ పారలౌకికంలో ఒక భాగంగా తాను అందరికీ దర్శనాలు ఇస్తుంది. ఆ విధంగా మరియా క్రీస్తుని తెలియజేస్తుంది. మరి తన దర్శనాల ద్వారా క్రీస్తుని మనకు అందిస్తుంది. ఈరోజు మనం లూర్దు మాత వేడుకను చేసుకుంటున్నామంటే లూర్దు మాత ఇచ్చిన దర్శనాలను, అటువంటి సందర్భాలలో ఇచ్చిన సందేశాలను పూర్తిగా అర్థం చేసుకుంటే మనందరికీ ఒక మంచి ఆధ్యాత్మిక సందేశం లభిస్తుంది. 1858వ సంవత్సరంలో ఫ్రాన్సు దేశంలోని లూర్దు అనే కుగ్రామంలో ఫిబ్రవరి 11, జూలై నెల 16 మధ్య రోజుల్లో 18 సార్లు, ఒక్కసారి కాదు 18 సార్లు మరియమాత బెర్నదత్తుకు దర్శనమిచ్చింది. అప్పుడు తన 16వ దర్శనంలో మరియమాత అడిగింది, ఎవరమ్మా నువ్వు? చాలా అందంగా ఉన్నావు. ఎవరమ్మా నువ్వు ప్రార్థన చేయమంటున్నావు? నీ పేరేంటమ్మా అని అడిగింది. అప్పుడు మరియమాత, నేను నిష్కళంక మాతను అని తనను తాను బయలుపరుచుకుంది. సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 8వ తేదీన పరిశుద్ధ కన్యగు మరియమాత నిష్కళంకోద్భవ మహోత్సవాన్ని సంతోషంగాను ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంటాం. పరిశుద్ధ కన్య మరియమ్మ ఉద్భవం అంటే అర్థమేమిటి? జన్మతః నిష్కళంకమైందని తల్లి శ్రీ సభ విశ్వజనులందరికీ బాహాటంగా చాటి చెబుతుంది.
జన్మ పాప కళంకం అంటూ ఆమెకు సోకకుండా సర్వశక్తిమంతమైన దేవుడు మరియమాతను కలిగించాడని పవిత్ర శ్రీసభ ప్రకటిస్తుంది. ఇది నిస్సంకోచంగా నమ్మదగిన వేద సత్యమని ఆ సభ ప్రపంచాన్ని ప్రబోధిస్తుంది. ఈ బోధన సారాంశం ఏమిటి? నజరేతు కన్యకు మరియమ్మ తన తల్లి గర్భాన పడిన క్షణం నుండే దేవుడు ఆమెను వరప్రసాద స్థుతిలో రూపొందించాడు. అందువలన ఆమెకు ఎటువంటి పాపం సోకలేదు. పరలోకపు తండ్రి మరియమాతను మానవ పాపానికి గురి కాకుండానే పదిలపరిచాడు. మరియమ్మ మనలాగే పాపం వలన పతనమై మానవ కుటుంబంలో పుట్టింది కనుక ఆమెకు కూడా మనవలనే జన్మ పాపం సోకాలి. కానీ మరియమాత విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. క్రీస్తు వరప్రసాదాల ద్వారా, అంటే క్రీస్తు దైవగుణాల ద్వారా ముందుగానే దేవుడు మరియమ్మను పాపం నుండి పదిలపరిచాడు. కనుకనే మరియమాతపై పాపపు ప్రభావం పడలేదు. అందువలన ఆమె మనస్సు కేవలం దేవుని మీదనే పూర్తిగా లగ్నమై ఉంది. ఆమె హృదయం సంపూర్తిగా దైవమయమై ఉంది. పుట్టుకతోనే ఆమె దేవునితో పూర్తిగా ఐక్యమై ఉంది. తద్వారా ఆమెలో చెడు తలంపులకు కానీ క్రియలకు కానీ ఎట్టి తావు లేకుండా పోయినది. అందుచేతనే మరియమాత పుట్టుకను అమలోద్భవ జననం అని వేణోళ్ళ మనం పొగడి ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఈ మేరకు క్రీస్తు శకం 1476 సంవత్సరంలో 4వ సిక్స్త్ పాపు గారు మరియమాత నిష్కళంకోద్భవ మహోత్సవాన్ని అప్పుడే ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8వ తేదీన ఈ మహోత్సవం ప్రపంచమంతటా జరపాలని ఆయన నిశ్చయించారు. దైవతనయుడు ఆమె నుండి నరవతారుడిగా జన్మింపవలసి ఉన్నందున సర్వశక్తిమంతులకు సర్వేశ్వరుడు పరిశుద్ధ కన్య మరియను అకళంక స్వభావినిగా సృజించాడు. చాలా పవిత్రమైన స్థితిలో దేవుడు మరియమాతను కలిగించాడు. దేవుణ్ణి ధిక్కరించక ముందు దేవుడు తొలి ఏవకు కూడా ఈ స్థితినే ప్రసాదించాడు. కానీ ఆ తొలి మహిళ దేవుని మాటను అతిక్రమించినది. ఆయన ఎడల అవిశ్వాసమును, అవిధేయతను ప్రదర్శించినది. దానితో పాపం కట్టుకొని పతనమైపోయినది. కానీ పాపపు స్వభావము లేని మరియమాత నిష్కళంకముగా జన్మించడమే కాక అదే వరప్రసాద స్థితిలో మరియమాత జీవితాంతం కొనసాగింది. ఎవరూ ఊహించని ఈమె అనన్యమైన ఒక నూతన సృష్టి. ఈ కారణం చేతనే మరియమాత నూతన యవగాను, పవిత్ర స్థితిలో పుట్టిన 2వ యవగాను భూపరములందు ప్రశంసింపబడుతుంది. ఈమె జన్మమే మహాపావనమైన జన్మ. అందువడ్డ కోరికలు కానీ ఏమీయును ఏనాడును ఆమెలో కలుగలేదు. పాప ప్రభావమునకు అతీతమైన ఆమె నిష్కళంక స్వభావంలో ఏటికి వాటికి ఏనాడును ఎలాంటి తావును లేకుండా పోయింది. ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులతోనూ వేద పండితులతోనూ సుదీర్ఘమైన సంప్రదింపులు జరిపి 1854లో 9వ పయస్ పాపు గారు పరిశుద్ధ మరియమ్మ అమలోద్భవాన్ని గురించి ఒక లోపరహితమైన అద్భుతమైన ప్రకటన చేశారు. పరలోకపు తండ్రి మానవులందరినీ దీవించి దానికంటేనూ అధికంగా మరియమాతను దీవించాడు. క్రీస్తునందు ఆమెకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సును అనుగ్రహించాడు. లోక సృష్టికి పూర్వమే, భూమికి పునాదులు వేయక మునిపే దేవుడు ఆమెను క్రీస్తునందు తన సొత్తుగా ఎన్నుకొన్నాడు. పవిత్రురాలుగాను అకళంకమాతగాను దేవుడు ఆమెను ప్రేమతో రూపొందించాడు. ఈ విధంగా మరియమాత యొక్క శారీరక ఆధ్యాత్మిక స్వభావాలు రెండింటినీ దేవుడే సృష్టించాడు. ఆ ఏర్పాటు ఆమె జన్మ తొలి క్షణాలలోనే జరిగిపోయింది. ఇది మొదటి అంశం. మానవాతారుడైన దైవసుతునికి దివ్యమందసంగా ఉండవలసిన ఈమెను జన్మపాపం నుండి దేవుడే సంరక్షించాడు. తొలి మానవుడుగా ఆదాము పాప ప్రభావం లేశమైన ఈమెపై పడకుండా కాపాడాడు. అనగా పరిశుద్ధ కన్య మరియమ్మ సంపూర్ణ వ్యక్తిత్వమును దేవుడే కలిగించాడు. ఆమెను నిష్కళంక స్వభావినిగా ఆ దేవుడే సృష్టించాడు.
అందుకే ఆమె నేను నిష్కళంక మాతను అని తనను తాను బెర్నదత్తుకు పరిచయం చేసుకుంది. నేటి సువార్త గ్రంథ పఠనం కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున వేలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ సిలువ ఉత్థానము వలన, నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. May he make of us an eternal offering to you, so that we may obtain an inheritance with your elect, especially with the most blessed Virgin Mary, Mother of God, whom we venerate as Gunadalamata, with blessed Joseph, her spouse, with your blessed apostles and glorious martyrs, and with all the saints on whose constant intercession in your presence we rely for unfailing help. ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బతిమాలుచున్నాము. ఈ లోకములో యాత్ర చేయు నీ స్త్రీ సభను నీ సేవకుడుగా మా లియో పోపు గారిని, మా రాజారావు పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులనందరినీ, నీ ప్రజలనందరినీ విశ్వాసమందు ప్రేమయందు దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖములో చేరియున్న ఈ ప్రజల మనవలను దయతో ఆలకించుము. దయగల తండ్రి, నలువైపులా చదిరివున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను విజయవాడ మేత్రాసనము ఈ గుణదల పుణ్యక్షేత్ర అభివృద్ధిలో తను చాలించినటువంటి మేత్రానులను, గురువులను, మఠవాసులను, వివిధ అంతస్తులు ఉన్నటువంటి పెద్దలందరినీ, అలాగే మా తల్లిదండ్రులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునండి. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఒక కుటుంబంగా ఈరోజు ఈ పండుగకు సమావేశమైన మనందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థనను ప్రార్థించుదాం. మనందరి అవసరాల కోసం ప్రభు మనల్ని వినాలని ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని ఈ ప్రార్థన చేద్దాం. అందరం కలిసి చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పూజించబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పటి వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీస్వ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము.